అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస విలేజ్కి స్వాగతం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇంకో సాయంత్రం అండి, ఇప్పుడు మేము రైస్ పెట్టాము సాయంత్రం పొయ్యి మీద. అండి అందరికి దేవుని కళ్యాణం శుభాకాంక్షలు అండి. ఇంకో మాట అంటే నాకు రాదు. శ్రీరామనవమి శుభాకాంక్షలు అంటే దేవుడి కళ్యాణం అంటే రాముల కళ్యాణం అని చెప్పంటారు కదా. పొద్దునుంచి వీడియో ఏం పెట్టలేదు, లాగు మేము సాయంత్రం పెట్టాము. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల మేము పెట్టలేకపోయాము, ఏమనుకోవద్దు. అది మేము పూజ అయితే చేయలేదండి ఇవాళ మేము. అంటే మన కొబ్బరికాయ ఇంట్లో సరే కొబ్బరికాయ కొట్టుకుంటారు కదా, అలాంటిది ఏం లేదు. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం. అలాగే ఇవాళ ప్రసాదం అయితే పెట్టలేము, కానీ మేము వండుకొని తింటామండి. అంటే దేవుడిగా నైవేద్యం పెట్టరు కదా, అలా పెట్టకూడదు నైవేద్యంగా. అందుకని మామూలుగా పులిహోర పానకం చేసుకొని తింటాం. సాయంత్రం పూట సరే పిల్ల ఉంది కానీ మాకు వచ్చిన పాప, అందుకని మాట ఇవాళ పానకం పులిహోర చేస్తున్నాం సాయంత్రం అండి. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేనేమనుకున్నా ఏంటంటే పొద్దుంచి బాగా పెట్టలేదు చెప్పాను కదా, నేనైతే పెండి గమనంతో వీడియో చేస్తానమాట. పానకం చేశానండి, పెండి గమనంతో వీడియో చేస్తున్నా. మా అక్క కూడా సెంటర్కి వెళ్ళి వస్తూ ఉంటుంది, వచ్చేసింది కూడా నిలబడిందండి. నేను వీడియో తీస్తున్నాను కదా, మీ సాలరీ నిలబడింది అనమాట. వచ్చేసావా? రాలేదు ఇంకా. నేను పల్లె కామెంట్ చేస్తాను కదండి, మాకు వచ్చిన తర్వాత వచ్చేసాను చెప్పి అడిగిన. ఎంత నిలబడుతుంది, రా దగ్గర రా మాట్లాడుతున్నా. మళ్ళీ నేను వచ్చి డిస్టర్బ్ చేయడం ఎందుకండి. సబ్స్క్రైబర్కి శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పు అందరికీ. దేవుడికి వెళ్ళిన శుభాకాంక్షలు అండి అందరికీ. నేను ఒక్కదాన్ని శ్రీరామనవమి అంటున్నా, అందరూ మా ఇంట్లో అందరూ దేవుడికి శుభాకాంక్షలు. అదేనా ఒకటే ఇది ఒకటే కదండి. మా పాప ఇంకా గణేష్ ఇద్దరు ఆట ఆడుతున్నారు అన్నమాట, కనబడుతున్నారు కదండి. వాళ్ళిద్దరు కరపట్టుకుని ఏంటో ఆట ఆడుతున్నారు. ఏం ఆటలో మరి ఏడు తీసుకొచ్చినట్టండి మా అక్క. పొద్దుపోయి కొద్దిగా వీడియో వచ్చి ఇక్కడ కనబడుతుంది, ఏం కనబట్టలేదు పెద్దగా, మస్తు మస్తుగా వస్తుంది. లోనైనా క్లియర్కి వస్తుందని చూడాలి. నేను మా పాప అయితే మంచిగా ఆట ఆడుతుంది, అది పరిగెడుతుంది బాగా. సరే మా అక్క ఏంటో తీసుకొచ్చిందంట, ఏం తీసుకొచ్చిందో చూద్దాం ఇప్పుడు. దాన్ని కూడా ద్వారా సరే ఇప్పుడు ఇలా చూపిస్తాండి మా అక్క ఏం తీసుకొచ్చింది ఏంటో. మా అక్క ఏం తీసుకొచ్చిందో చూపిస్తాను. ఏంటిది అదో? కోవా బన్. కోవా బన్నా? ఏది కోవా? ఇప్పుడు నోరు తెరిచి చూడు. వావ్, ఏం కోవా అంటే పాలకోవే కదా. పాలకోవా బన్. అయ్యా, ఈరోజు కోవా బన్ వచ్చిందండి మా ఇంటికి. అదే పాప కోసం అదే నడుచుకుంటూ వచ్చేసింది తెలుసా అండి మీకు ఒక విషయం. కోవా బన్ టక్ టక్ అంటూ పరిగెట్టుకుంటూ వచ్చేసింది మా ఇంటికి. ఎంత కదా కాస్ట్ చెప్పలే, ఎవరో పెట్టేసుకున్నావు. 10 రూపాయలా కోవా బన్ అండి, కానీ మరీ క్రీమ్ ఎక్కువ రాలేదు, కోవా తక్కువ వచ్చింది. అందరికంత పెట్టింది. అదేంటిది? రాగుల పండా? పండి కాదు, రాగుల పిండి. సారీ అండి, రాగుల పిండి. మళ్ళీ ఎందుకు? అక్క తమ్మందా అంటే మొన్న సద్దుల చెప్పింది, ఇది రాగుల పిండి అంటండి. మొన్న సద్దుల పిండి తీసుకొచ్చారు కదా, అవి అయిపోయినాయి అక్క? ఉన్నాయా? అయిపోయినాయా? సరే, అవేంటియో? ఇగో పైనాపిల్ ముక్కలు, ఈ కవర్ వచ్చి 10 రూపాయలు అంట. వామ్మో, ఇగోండి ఇవి అయితే పైనాపిల్ ముక్కలు అంట, కవర్ వచ్చి 10 రూపాయలు అంటండి. ఇవి కనబడుతుంది పైనాపిల్ ముక్కలు. 10 పీసులు ఉంటాయా? ఎక్కువే ఉంటాయండి. సరే ఇగో మా అక్క చెక్ కాలేదు. వావ్, నేను చెప్తావు. దానిమ్మ యాపిల్స్ 100 రూపాయలు, 6 వచ్చి 100 రూపాయలు. 100 రూపాయలు అంట. 50 రూపాయలు దానిమ్మ కాడ 50 రూపాయలు. 50 రూపాయలు అంతేనా? దానిమ్మ 50, యాపిల్స్ 50 అండి. సరే నెక్స్ట్. చిన్న డబ్బా వచ్చింది చూద్దు. 100 రూపాయలు చిన్న డబ్బా వచ్చిందా? 100 రూపాయలు చిన్న డబ్బా రాబోతే పెద్ద డబ్బా వస్తుందా? అవును కదా, డబ్బా వస్తాయిగా. 100 రూపాయలు ఏంటిది? అది నెయ్యి అంటే గీ 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 అంటే నెయ్యి. గీ అంటారంట నెయ్యిని, ఇంగ్లీష్లో గీ అంటే నెయ్యి. ఇది బాగా ఇదండి మరి కరిగిందే, నెయ్యి కరగదేమో. ఈ పిండి వేడుకుందిగా, పిండి పట్టించుకొచ్చావా నువ్వేనా? మరి పట్టించుకురాలేదు, అది ఏడితే రాగుల పిండి పట్టించుకో. అంటే కొన్నది కాదా, డైరెక్ట్గా పిండి కొన్నది కదా? నేను అదే అనుకుంటున్నాను ఇప్పుడు దాకా. ఇంక నా చూడండి, మా అక్క మా చెల్లి ఇద్దరు అరుతున్నాను మీద. పిండి ప్యాకెట్లా ఉండగా అలవడదు అంటే నేను కొల్లాగా అమ్ముతున్నారు అనుకున్నాను. నాకేం నేను సెంటర్కి వెళ్తే కదా నా మొహానికి నేను తెలుస్తాయి. మరి ఉన్నది కానీ నిజం చెప్తున్నాను కానీ సెంటర్కి వెళ్తే నాకేం తెలుస్తాయి. అవును ఇది అది అది ఇదని. ఇదైతే నెయ్యి అంటండి, 100 రూపాయల డబ్బా. కాస్ట్ ఏది? ఇదిగోండి కాస్ట్. మొన్న నెయ్యి ప్యాకెట్కి నేను భయపడుతుంటే మళ్ళీ నెయ్యి డబ్బా తీసుకొచ్చారండి. అది అంటే మంచిదో కాదు అని మళ్ళీ తీసుకొచ్చారు. ఈ 2024, 2024 అని ఉంది. అంటే తయారు చేసినప్పుడే నేను డేట్ గురించి అడిగాను బుజ్జా.
అయితే దీనికి అంత ఉండదమ్మా, ఇది అయిపోతా ఉండదు, ఇది టాక్ ఉండదు అని చెప్పి అడుగుతున్నారు. ఏమో నాకు అర్థం కావట్లేదు, ఎక్స్పైర్ డేట్ అయింది కాలేదో. ఇక్కడ తయారు చేసింది అదే పెట్టారు, ఎక్స్పైర్ డేట్ కూడా అదే పెట్టినట్టుకున్నారు. సరే ఇక పట్టుకో. వాడే ముందు మీరు తిని అప్పుడు బాగుంటే అప్పుడు పెట్టండి అక్క, పాపకి డైరెక్ట్గా అయితే పెట్టమాకండి, సరేనా? అర్థమైందని చెప్పింది. అర్థమైంది. అదేంటి సాంబానా? బియ్యం. సాంబా సామూసులు రెండు ఒకటేనంట. బియ్యం సాంబా వేరు ఉండవు, సామూసులు వేరు ఉండవు అమ్మ, రెండు ఒకటే అంటున్నారు. లేకపోతే బాస్మతి బియ్యం. సామూసులు బియ్యం. సరే ఆ ప్యాకెట్ అదేంటి ఆ పొట్టం చేతిలో అది? ఆ బన్నీ టీ రాదు నేను తింటా, అలా పెట్టే బదులు. పాపకని చెప్పాను కానీ నోట నాకే నోరు ఊరిపోతుందండి. సరే ఏంటి మిచ్చిరమ్మా? ఏం మిచ్చరు? తినే మిచ్చిరా, బూంది అన్నీ కలిపేస్తారు కదా. ఉల్లి మిచ్చరు. ఇంకా ఉల్లిపాయలు అయ్యి ఉల్లిపాయలు వేయించుకోవాలి నన్ను చేయమంటావు? అదైతే ఉల్లి మిచ్చరు చూడండి. అందుకని నేను ఏం మిచ్చరు అడిగా అంటే ఉల్లి మిచ్చరు వేరు ఇది వేరు. మిచ్చరు అంటే మామూలుగా ఇచ్చేస్తారు, ఉల్లి మిచ్చరు అంటే ఉల్లి మిచ్చరు అంటే అది వేసి ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు వేసి ఇస్తారన్నమాట. అది వేరే టేస్ట్ ఉంటుంది, నిమ్మకాయ పిండుతారు కాబట్టి. అయిపోయిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మామ్ సేవండి, ప్లీజ్ ప్రోత్సహించండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ప్లీజ్. మాకు అయిపోయింది కాబట్టి నేను లొల్లో వాడుతున్నాను కదండి. సరే ఇప్పుడు మా అక్క పులిహోర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అక్క నువ్వు పాపకి బన్ను పెట్టేసాయి, నేను అక్క పులిహోర ఎంతవరకు వచ్చిందో చూస్తా. ఇందాక అన్నం వండేసింది కండి, ఇప్పుడు తాలింపు పెడుతుంది పులిహోరకి. ఇవ్వండి ఆయిల్ చేస్తుంది. పులిహోర తాలింపు కావాల్సినవి మిర్చి, కరివేపాకు, తాలింపు గింజలండి. ఇవి ఎక్కువ పచ్చిమిరపకాయ కనబడుతుంది కదా, ఇవ్వండి. ఆవాలు, తాలింపు కావాల్సినవి ఉన్నాయి అవి ఉంటాయి ఇందులో. అలాగే పల్లీలు, చింతపండు, చింతపండు రసం. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేస్తున్నాండి. ఫస్ట్ పోపు గింజలు ఎత్తడమా? అవి ఎక్కడమ్మా ఏం వేస్తున్నావు అక్క? ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరకాయలు వేసానమ్మా. కరివేపాకు వేస్తున్నావు, తాలింపు పెడుతున్నావా? ఇంకో పోపు గింజలు కూడా వేస్తున్నావు. అన్నీ ఒకేసారి వేసేసావుగా? వేగుతాయి వేగుతాయి. మా అక్క ఒకేసారి వేసేసిందండి, వేగుతాయి అని. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ చేతిలో ఏంటి అక్క? పల్లీలు. పల్లీలా? మామూలు వేపు తీసేసావా? మళ్ళీ ఇప్పుడు అందులో వేస్తున్నావా? విడిగా వేయకూడదా? విడిగెందుకు? ఇదిగోండి పల్లీలు కూడా వేసేసింది, అన్నీ వెంటనే వేసేసింది మా అక్క అయితే. మాడవా? ఇదిగోండి ఇవైతే వేగిపోయే, చీకటికి ఏం కనిపించట్లేదు. ఇదిగోండి తాలిమిందులు అయితే వేగిపోయాయి. ఇప్పుడు ఏం వేస్తున్నావు అక్క? పసుపు వేస్తుందంట మా అక్క. అందులోకి ఎన్ని చెంచాలు? ఒక్క చెంచా వేస్తా. ఒక చెంచా సరిపోద్దా పసుపు? సరిపోదా? ఇంకో చెంచా అయినా వెయ్యి. ఓకేనా? చింతపండు పులుసు పోతున్నావా? ఇవ్వండి ఇప్పుడు చింతపండు పులుసు అయితే పోసేస్తుంది మా అక్క, అంత పోస్తుంది. ఓ పొగొచ్చిందే, చెయ్యి మంట వస్తుంది. ఆవిరికి చెయ్యి కాస్తుందంటండి మా అక్కకి. దోమలు చూడండి ఎలా కనబడుతున్నాయో. ఇంత మనం అయితే పోసింది. ఇంకా పోస్తావా అక్క? సరిపోద్దా? సరిపోద్దా? ఇదిగోండి మా అక్క అయితే ఇంత ఉప్పు అయితే వేస్తుంది. సరిపోద్దా అక్క ఉప్పు? అయితే వెయ్యి మరి. సరిపోద్దు లేదో మా అక్కకు తెలియదంట, అన్నంలో కలవాలి కదా అందుకే అంటుంది. మా అమ్మని అడిగితే తెలుసు, మా అమ్మని అడిగితే ఉప్పు సరిపోతుందండి, అందుకని వేసేసాము. తాలింపు అయితే అయిపోయిందంటండి. లైట్ వేసి చూపిస్తాను నేను. ఎందుకంటే తాలింపు అయితే ఇలా వచ్చేసింది. దింపేస్తావు మరి? మరి దింపేస్తావు, ఇంకెందుకు ఆలస్యం. అక్క పులిహోర ఇప్పుడు నువ్వు 2 చెంచాలు పసుపు వేస్తావు కదా, బాగా పసుపు రంగులోకి వస్తుందా లేకపోతే లైట్కి వచ్చిద్దా? చనిపోతే బాగా పసుపు రంగులో వస్తుంది, సాగపోతే లైట్కి వస్తుంది. అయితే ఇప్పుడు సరిపోద్దా? సాల్తో తెలియదు అనమాట. అన్నంలో కలుపుతున్నావా? సామస్రానమా? సామస్రానం ఏంటి? కేజీ ఉంటాయి బియ్యం? అర కేజీ? అర కేజీ పెట్టానమ్మా. అర కేజీ పెట్టిందంట, ఇందులో కలిపేస్తుంది. ఇప్పుడు అర కిలో పెట్టాను. పొడి పొడి చేస్తున్నావా అన్నాని? డైరెక్ట్గా అందులోనే కలిపేస్తావా? మా అక్క వేరే గిన్నె తీసాను, వీడికి కలపట్లేదండి. అదే గిన్నెలో పొడి పొడి చేసేసి కలిపేస్తుంది. ఇలా అయితే పోసేస్తుంది. పులుపు ఎక్కువ అవుతుంది అక్క, అన్ని చెట్లు పోసు అవ్వదా? చూడు ఇంకా తక్కువ ఉంటుంది చూడు. చాలా పొద్దుపోయింది కదా, అందుకే చీకటిగా ఉంది. లైట్ వెళ్తారు పెట్టినా సరే కనిపించట్లేదు, ఏమనుకో మాకండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇదిగోండి రంగు అయితే చేంజ్ అవుతుంది. నేనైతే ఇంకా పసుపు సరిపోదేమో అనుకున్నాను, కానీ సరిపోయిందండి పసుపు. ఇంకాస్త వేసిందండి అందులో అయితే పులుపు, అదే పులిహోర పులుసు, పులుపు కాదు పులిహోర పులుసు తాలింపు. తాలింపు అయితే కాస్త ఎక్కువ వేసిందండి. కొంచెం కలర్ డల్గా ఉందంట అందుకని. అలాగే వైట్ రైస్ చూసారా అక్కడక్కడ ఉంది, అది మంచి కలవడానికి వేసిందండి. అక్క ఈ చింతపండు పులిపేనా? పులిపే, కొంచెం వేసినా చాలండి, అంత పుల్లగా ఉంది. అప్పుడెప్పుడు తెచ్చుకున్న చింతపండు. అక్క అన్నం కలిపేసాక మళ్ళీ అదెందుకు గిన్నె? అందులో తీసి పెడతావా? అలాగే ఉంచొచ్చుగా. సరే వచ్చేసావా? ఇట్రా ఇట్రా. ఎత్తున్నాను మా చింతలకి వేస్తా అనుకుంటున్నారేమో, లేదండి మొత్తం అంతా నాకు ఎత్తున్నాను. చింతలకి కాదు వేసేది, కానీ గిన్నె పట్టుకుంటుంది. కమ్మ తింటున్నావా? బాగుందా? మంచి చెప్పాలి, బాగుందో లేదో. బాగుందా అని అడుగుతున్నా అమ్మ. వీడియోలో అయితే కొంచెం లైట్ కనబడుతుంది, కానీ బయట అయితే మాత్రం బాగా కలర్ఫుల్గా వచ్చిందండి పులిహోర. పసుపు అయితే మంచి సరిపోతుందో సరిపోదు అనుకున్నాము, కానీ సరిపోయింది. ఇదిగోండి చూడండి ఎలా సరిపోయిందో. కాసు బాగా సరిపోయింది బుజ్జ. పసుపు తక్కువ కాలేదు ఎక్కువ కాలేదు. ఇంకా పులుసు అయితే మిగిలిందండి. ఇది రేపటి సద్దనంలోకి అయితే కలిపేసుకుంటే బాగుంటుంది కాక పులిహోర. పాడవదండి అది, రేపటి సద్దనంలో కలుపుకోవచ్చు పులుసుని. వండుకున్నావా? అతిగా మాట్లాడమ్మా. పులిహోరమ్మా, పులిహోర కాదు. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో పులిహోర. ఇది ఇంకా మా చింతలకి వేస్తున్నాను. ఇదిగోండి బెల్లం పానకం కోసం, అంటే పానకం మళ్ళీ బెల్లం దొరికేస్తాం. అది పానకం కోసం పప్పు గుత్తి, అలాగే బెల్లం. ఇదిగోండి ఇది ½ కేజీ బెల్లం ఇది వచ్చేసి, అలాగే పప్పు గుత్తి కూడా. ఇవి మిరియాలండి. దగ్గర చూపించు, చింపి చేతిలో పోసుకుంటే సూపర్ కనపడుతుంది కదా. కనపడలేదు, కానీ ముందు వాటర్, బెల్లం, మిరియాలు, గ్లాసులో వాటర్. ఇప్పుడు బెల్లం ఉంది కండి, ఇది కొబ్బరి పెట్టేసి నేను చితకొట్టేస్తాను మరి దీన్ని. ఎందుకంటే నాకు కోరడం రాదండి, ఇలా కోరతారు కదా బెల్లాన్ని, అది రాదండి. అందుకనే ఈ కవర్లో పెట్టేసి మళ్ళీ బ్లాక్ కలర్ కవర్ ఉంది కదా, ఈ కవర్లో పెట్టేసి ఇలా పెట్టేసి ఈ పప్పు తట్టు తీసుకొచ్చి కూడా చేతికి చితకొట్టేస్తాను నేను దీంతో. ఇలాగా కొట్టినాక కొట్టే అనుకోద్దండి, ఎందుకంటే డబ్బులు కవర్ వేసాను కాబట్టి ఇది పట్ట ఇలా కొట్టేస్తున్నాను. నా దగ్గర దాంతో ఏదో ఏర్పాటు చేస్తున్నాను నేనైతే. చాలా పొద్దుపోయిందండి, అప్పటి నుంచి పొద్దు నుంచి ఇప్పుడు పెట్టాం మేము. ఇదిగోండి బెల్లం అయితే దంచాక ఇట్లా వచ్చింది. చూపి నేను దగ్గర పెడతా. కవర్ తీయాలండి, బెల్లం అంతా బయట తీయాలి. ఇదిగోండి సగం దంచాను, సగం అయితే ఇక్కడ పెట్టేశాను. ఎందుకంటే మా అమ్మ ఎక్కువ వద్దండి, స్వీట్ ఎక్కువ ఇద్దామని చూసుకునేమంది. ఇదంతా వాటర్ వేస్తాను. అలాగే బెల్లంతో పాటు మిరియాలు కూడా దంచేసండి మెత్తగా. కవర్ కనపడుతుంది, నువ్వేం చేస్తావంటే చించేటప్పుడు చేతిలో పోసుకో కనపడుతుందా. ఇప్పుడు బెల్లం వేస్తాను నీళ్ళలో. ఇగో నీళ్ళే ఇన్ని సరిపోతాయి మా ఫ్యామిలీ మొత్తానికి. కవర్లో ఉంచేసానండి నేను, ఇగో బ్లాక్ కవరే. ఎక్కువ వేద్దో తక్కువ వేద్దాం అని నాకైతే లేదు. మేము ఇంకొక విషయం చెప్తున్నానండి, నేనైతే ఫస్ట్ చెప్పాను మళ్ళీ చెప్తున్నా. మేము నైవేద్యంగా పెట్టట్లేదు, ఎందుకంటే పూజ ఏం చేయట్లేదు కాబట్టి ఇంట్లో మామూలుగా చేసుకొని తింటున్నాం. పూజ చేసే పరిస్థితిలో మేము ఇప్పుడు చేయకూడదు కాబట్టి ఇట్లా మామూలుగా చేసుకొని తింటున్నాం అంతే. పులిహోర బెల్లం అనకంటే మళ్ళీ సంవత్సరం కదండి పండుగ వచ్చేది. ఎప్పుడు పడితే అప్పుడు చేసుకొని తాగేది కాదు. పానకం పండుగ రోజునే చేసుకొని తాగుతారు. అందుకని మేము ఇది మా పాప మిస్ అవ్వాలనుకోవట్లేదు కాబట్టి బెల్లం పానకం, అలాగే పులిహోర. వడపప్పు ఏం పెట్టట్లేదు, వడపప్పు అన్నది గ్యారంటీ ఉండాలి. కానీ పూజ చేయట్లేదు కాబట్టి వడపప్పు నో ఎంట్రీ బోర్డు పెట్టేశాను. ఓన్లీ పానకం, పులిహోర మా అమ్మ చెప్పింది ఈ రెండు చేయమని, ఈ రెండు చేసి పెట్టుకుంటాం. అంటే మేము వరకు తింటున్నాం. మేము తినడానికి నైవేద్యం అయితే ఏం పెట్టలేదండి, పూజ లేదు. ఇంకా నైవేద్యం ఏం చేసుకోండి. అసలు అయితే అందరం కలిసి గుడికి వెళ్ళి చేసుకుందాం అనుకున్నామండి, కానీ ఇదిగోండి కొట్టే పద్ధతి కాదు కాబట్టి చూడండి ఎలా అయిందో. బెల్లం ముక్కలే ఉండిపోయింది. దంచాను మరి బెల్లం. ఇదిగోండి మిరియాల పొడి ఒక ప్యాక్ చించేసాను. చూపిస్తా, నాకు పడిపోతాం కింద. ఇదిగోండి మిరియాల పొడి, అది అట్లా చూపితే మంచిగా సరిపోదు అనుకుంటున్నాను అక్క. 2 ప్యాకెట్లేనా? 2 ప్యాకెట్ సరిపోతాయి, నీళ్ళు కొద్దిగా కదా. ఏమండి సరిపోదు అనుకుంటున్నా, ఎందుకంటే నాకు పానకంలో అయితే ఘాటు కొద్దిగా ఎక్కువ ఉండాలండి, కారం ఉంటుంది కదా ఇది. మరి అంతే మరి. అమ్మాట ఘాటుగా చేపట్టే బుజ్జి నచ్చింది.
ఏమో ఎవరు తెలుసు మా చెల్లి ఇంకో కొత్త టేస్ట్ పెట్టినారు బొప్పాయి గింజలు ఉన్నాయి మీరే ఇలా అయితే 10 ప్యాకెట్లు వేస్తే సరిపోవు చూస్తాను కొద్దిగా సరిపోద్ది లేదని అక్క ఇంకో ప్యాకెట్ వేయాలి అక్క ఉంటమైతే ఇవి నేను చెప్పాను కదా నేనే గెలిచాను నేను చెప్తే మాకు వినలేదు నేను సరిపోలేదు కాదు నువ్వు కొంచెం కాదంటే ఇంకొక దంచేసాను కొద్దిగా చూసి చెప్పు అమ్మో ఇదిగోండి మొత్తం దీంతో 3 ప్యాకెట్లు అండి ఇది 3 ప్యాకెట్ మాట వేసేస్తున్నాండి ఈ ప్యాకెట్లు కన్నా బుజ్జ విడిగా కొనుక్కొచ్చుకుంటేనే బాగుంటుంది అనుకోండి బుజ్జ విడిగా కొనుక్కొచ్చిన దాంట్లో కూడా కలుతున్నాయి పప్ప గింజలు ఏమో మరి అసలు మిరియాలు అయితే ఒక ప్యాకెట్ సరిపోతుందంట మా చెల్లెని కూడా నిజమే మరి ఒక ప్యాకెట్కే అసలు ఘాటు అంత ఘాటు ఉండాలి నేను చెప్పాను కదండి నాకు అస్సలు సరిపోవట్లేదు ఘాటు సరే మా అక్కలు సరిపోద్ది పని చేస్తానండి పానకం పెడతా కొద్దిగా మరిగి కొద్ది గుడికి రాస్తే కొద్ది దిగిద్ది పాకం కాదు పాకం అవుతుంది అంతే సరే అండి కొద్దిగా మంట తాగడం వల్ల మంచిగా ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా మా ఇంట్లో వాళ్ళకి మంట మరీ ఎక్కువ మళ్ళీ తాగలేరు నాకంటే తాగుతాకి నేను మొత్తం టిప్పులు లొట్టు పెట్టుకుని కూర్చోవాలి అందుకని వద్దు కాబట్టి ఇంతవరకు చాలు ఇంకా ప్యాకెట్లు వేయను తెప్పింది కూడా మా అమ్మకి చెప్పాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ప్రోత్సహించండి మళ్ళీ బ్రేక్ కొట్టి షేర్ చేయండి ప్లీజ్ ప్రతి తిప్పమ్మ కింద కొంచెం టిఫిను అయ్యో మా పానకం అలాగే బెల్లం కూడా మిరిగింది అక్క కొంచెం దగ్గరికి వెళ్ళి చూపించాక టిఫిన్లో ఏడో అడుక్కున్నట్టు కనపడుతుంది బుజ్జ కానీ టిఫిన్లో సగానికి ఉన్నాయి చూసి సగంలో కింద గీతకి ఆడుకున్నాయి మా పాపలు ఎప్పుడొస్తే హాయ్ అండి సరే సరే ఆపండి చూడు ఏం చెప్పేవి గూడు ఉంది సంతోషండి కదా మా అక్క పులిఫాలు చేసింది చేసిందండి అమ్మా అది ఇది కూడా పొట్టుకోలేమో పోతాయి నాకు భయం వేస్తుందండి పానకం అయితే నేను చేసి కదా పానకం ఇస్తాను ముందు పులిహోర తీసుకొని తర్వాత పానకం తీసుకున్నాను అందరికన్నా అందరికీ కదా అంటండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ కింద పెట్టేసి ఇస్తాను గబన్ పోతాయేమో ఎందుకని మంచిది సరేనా జాగ్రత్త చిన్నగా అది పక్క పువ్వు తింది పక్క పానకం తాగుతున్నామా ఒక తిన్నాక ఒక తాగమ్మా కలిపి వద్దలగా జమ్మ నువ్వు కూడా అలాగే మా మేనలుడు చిన్నగా అందుకే రెండొద్దు పెట్టింది మా అమ్మ కొడుతుంది చాలా బాగుందండి నా పాప కూడా బాగుందండి సరే మా పాపలు కూడా ఇద్దరికి మేము ఎలా అయితే చేతులు తింటాం అలాగే మా పాపలు కూడా ఎందుకంటే ప్లేట్లో తినేది వేరు ఇలా తినేది వేరండి ఎందుకంటే మన టెంపుల్కి కానీ ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ శాతం ప్లేట్లు తీసుకెళ్ళాం ఎక్కడైనా సరే ఇలా తినేస్తాం మేమైతే చాలా అనుకోవచ్చు పిల్లలకి అయితే ప్లేట్లు ఇవ్వండి కింద పడిపోతుంది అనుకోవచ్చు నేను అనుకోండి ఇప్పుడు నుంచి అలవాటు చేస్తాను అప్పుడు అంటే అనుకుంటే ఒక రోజు కొత్త పిల్లలకి అబ్బా మనకి ఇలాగా అని అనుకుంటారు అంటే చెప్పలేం కదా నేను కూడా చచ్చాను నేను కూడా చాలా అనుకుంటాను చేతు తినాలని మా అమ్మంది చేతు తింటుడు అది మా చెల్లి చెప్పింది కదా అందుకనే మా పిల్లలకి ఇలా అలవాటు చేస్తాను ప్రసాదం అప్పుడు కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి మా చెల్లికి తిండరాట్లేదండి చెప్పింది కదా చెప్పిందండి అదే చెప్పేది నాకు రాదు అందుకనే మా పాపలకు అలవాటు చేయాలని చెప్పేది నేనే ఉన్నా ఇంట్లో ఇంకేదో వాళ్ళు ఎందుకు ఉదాహరణకు నేనే అండి చూసుకొని బట్టలు నిండా పోస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మార్చేయం ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చూడండి కిప్ చేయొద్దు దయచేసి పానకం పిల్లలందరికీ అందరూ చేస్తుందండి నేను చూడండి ఒకసారి అక్క ఎప్పుడు తాగలేదు పానకం అలా చూస్తున్నావు తాగ మంచిగా వాడు తాగలేదంట పత్తి లేదు వాళ్ళ అమ్మ అప్పుడు పానకం తాగుతున్నామండి నేను ఇప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మామ్ సేవలు ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చూడండి కిప్ చేయండి దయచేసి అలాగే బెల్ ఐకాన్ కొట్టండి సారీ పానకం
బెల్ ఐకాన్ కట్టండి, వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మామ్స్. మీ సపోర్ట్ చాలా అవుతుంది, సపోర్ట్ చేయండి. అలాగే బాయ్. అమ్మా 2 చేతులు పెట్టకోవాల్సింది తల్లి.